మేమందరం మాజీలం అవుతాం, కానీ కార్యకర్తలు ఎక్కడ కూడా మాజీ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఒకటే మనకు ముఖ్యంగా గమనించాలి, ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్. మరి మీకు చట్టాలు చూపించవలసిన అవసరం ఉంది. ఒక ఫార్వర్డ్ క్లాస్ వ్యక్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీరవాడు మీకు అందుబాటులో ఉండేవాడు నీలం మధుగారు. నీలం మధుగారికి మీరు అంటే నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనమంతా ఏకమైతే సాధించలేదంటూ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా దాదాసిన వారు బాధలుగా ముందుకు వచ్చింది కాబట్టి వారికి యాక్షన్ తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గంలో మనకు రిప్రజెంటేషన్ లేదు. సీనం ఎప్పుడు కూడా గొప్ప చెప్పుకుంటుంటాడు, నీలం మధుతో చెప్పిండు, అన్నా మనం ఓడిపోయినప్పటికీ కూడా మన రేవంత్ అన్న మన కాంగ్రెస్ పార్టీ గుర్తింపించింది, నిధులు ఇచ్చింది, నా కార్యకర్తలను ఏదైతే ఎన్నికలకు ప్రామిస్ చేసిందో 10 కోట్ల రూపాయలతో మాక్సిమం సాటిస్ఫై చేసిన మీ ఎక్కువ నిధులు ఇక్కడ పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేసిందో సీనం కాదని నీలం మధున్న ఏది కూడా చేయని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తారు. ఒకటి గమనించాలి, మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం మరుపు. మీరు గతం మర్చిపోయి ఈ రోజు బీసీల సత్తా చూపించవలసిన అవసరం ఉందని చెప్పడం ఎవరు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పేద బిడ్డ రేపు మీ ఇంటికి గౌరవానికి సీనియర్ వచ్చి అర్ధరాత్రి మీకు ఏ అవసరం ఉన్నా పని చేస్తారని చెప్పి కూడా మరి అది గమనించాలి. డబ్బులు గేట్ కార్యక్రమాలు కొడతారు, ఇవి గమనించాలా. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆకలితో ఉన్నారు మీరు. జగ్గన్న మాట్లాడతాడు, మీకు అండగా ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం జగ్గన్న కానీ నేను కానీ నీలం మధున్న కానీ కాదా శ్రీనివాస్ గౌడన్న కానీ అర్ధరాత్రి పిలిస్తే పలుకుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తాం. మరి మా కష్టంగా పరిష్కరిస్తూ కావాలన్నా ఓటుకు 2000 రూపాయలు 3000 రూపాయలతో మనం అమాయకులం అని చెప్పి 3000కో 2000కో మరి ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు 4000 కొడుతుండొచ్చు.